అందుచే అర్జున చూడండి ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు మనకు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి సర్వకాలంలో ఎందును నీవు నన్నే స్మరించుచు. ఎవరిని చెప్తున్నారు? నన్నే, స్వయం భగవాన్ తననే స్మరించమని ఇక్కడ మనకు బాగా స్పష్టంగా ఆ ఆజ్ఞాపిస్తున్నారు. కాబట్టి స్వయంగా మనం కృష్ణుడు చెప్తున్నారు నన్నే స్మరించుచు మీరు మీ విద్యుక్త ధర్మమైన యుద్ధం ధర్మం. అక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నారు మీ విద్యుక్త ధర్మం. కాబట్టి ఆయన గుణకర్మ రీత్యా క్షత్రియుడు కాబట్టి అక్కడ యుద్ధం చేయమంటాం. కాబట్టి మనం ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నామో స్థానే స్థిత మనకు చైతన్య మహాప్రభు అదే చెప్పారండి. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి హాయిగా కీర్తన చేసుకోండి, ఇబ్బంది లేదు అంటే చాలా సులభంగా మనకు ఎంతో కరుణతో చాలా ఈజీగా ఇచ్చారు. మనం ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడనే ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళు అక్కడే ఉండి ఆ హరినామం చేపిస్తూ వాళ్ళ యొక్క కార్యాలు చేసుకోమని చెప్పారనమాట. ఆ విధంగా మీరు మరణం ఎప్పుడు వచ్చినా కూడా నీ యొక్క కర్మలన్నిటిని నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనస్సును నీ బుద్ధిని నాయందు స్థిరంగా నిలపడం ద్వారా నీవు నిస్సందేహంగా నన్ను చాలా ఈజీ మార్గం ఇచ్చారండి. మనం భగవంతుని స్మరించుచు ఎలా మన కార్యాలు చేసుకోవాలి, ఎలా మన కర్మలన్నిటిని ఆయనకు అర్పించి ప్రసాద రూపంగా తీసుకోవాలి, ఏ విధంగా మనం మన మనస్సును మన బుద్ధిని భగవంతుని యొక్క లీలలు, రూపము, గుణము, కీర్తన ఇవన్నీ ఆచారాల ద్వారా మనం శ్రవణం చేయడము, వాటిని ఇతరులకు చెప్పడము, హరినామం చేయడము, హరినామం ఇతరులకు చేయమని చెప్పడం. ఈ విధంగా మనం భగవంతుని నిరంతరం స్మరించుకుంటాం అన్నమాట. హరే కృష్ణ.